అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇంగా ఈ రోజైతే మా సోనిగానికి ఫుల్ ఆకలైతుంది. అన్నం పెట్టినాక అస్సలు ఊకోలేదబ్బా. ఏదైనా నాన్ వెజ్ వండుతుంటేనైతే నా సుట్టే తిరుగుతది అన్నం పెట్టమని. ఇంగా దానికైతే అన్నం పెట్టేసిన అది తిన్నాక నేను తింటున్నాబ్బా. ఇంగా రాగి సంకటి ఈ రోజు నేను ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూపిద్దామని వచ్చేసినబ్బా. ఇంక ఇక్కడ చూపిస్తున్న విధంగా సామలు రైస్ అయితే కడిగి గంట సేపు నానబెట్టి పొయ్యి మీద పెట్టేయాలబ్బా ఉడకడానికి. ఈ రాగి సంకటికి కూర ఏం వండాలా అని ఆలోచన చేస్తుంటే ఇంటి ముందల 10 రోజుల క్రితం ఉల్లిగడ్డలు అయితే పోసినబ్బా. ఉల్లిపొరకు వచ్చింది, అది కట్ చేద్దామని ఇంటి ముందలకైతే వచ్చేసి. మీకు తెలుసు కదబ్బా నాకు ఏది దోస్తే అదే వండుతా. ఇంక ఇక్కడ ఉల్లిపొరక కోసుకొని వచ్చేసరికి అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది. హాఫ్ గ్లాస్ రాగి పిండి అయితే వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మంచిగా కలుపుకుంటే రాగి సంకటి అయితే రెడీ అయిపోతుందబ్బా. ఇట్లా సామలు రైస్ తోటి అయితే రాగి ముద్ద వేసుకొని ఈ రైస్ అయితే రేషన్ బియ్యం తీసుకున్నాబ్బా. నేను రేషన్ బియ్యం తీసుకుంటే టేస్ట్. ఈ రాగి సంకటి కాంబినేషన్ కి అయితే గుడ్డు ఉల్లిపొరకేసి కర్రీ చేసిన మస్తు కమ్మగా కుదిరిందబ్బా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఇయాల్టి ముచ్చట ఏంటంటే రాగి సంకటి ఇట్లా వండుకోవాలని నేనే ప్లాన్ చేసి వండుకుంటున్నాబా. ఎందుకంటే మా డాక్టర్ అమ్మ అయితే నాకు వార్నింగ్ ఇచ్చిందనమాట. నాకున్న ప్రాబ్లంకి అయితే వెయిట్ ఖచ్చితంగా గెయిన్ అయితేనంట, అందుకనే వెయిట్ ఎక్కువ కాకుండా చూసుకోమని చెప్పింది. రాగి సంకటి వైట్ రైస్ తోటి కాకుండా బ్రౌన్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చబ్బా. అది కూడా కమ్మగానే ఉంటది, కాకపోతే కొంచెం అలవాటు కావాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టురి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.